నందివర్ధన రాజు భార్య అమ్మవారు హైమవతి దేవి రాజు రాజమేలంగా ఇంటికాడ ఉన్నదమ్మవారు హైమవతి ఇంటి ముందుకు వచ్చిన పుట్టగాలను నేను లేదని వెళ్ళకూడదు నాకైతే లేవని వచ్చును నేను కాదని వెళ్ళకూడదు నాకైతే కరువు సంభవిస్తున్నాని దానం మంచి పెట్టాలమ్మా మంచి బిడ్డ నాటి సమయాలు ఇంటి ముందుకు వచ్చిన సంగమయ్యా ఓ తల్లి గర్భన కొడుకులు ఎందుకు బిడ్డలు ఎందుకంటే అమ్మవారు హైమవతి దేవి నానా లేని కొడుకుల పేరు నానా రామ 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 లేని బిడ్డల పేరు నానా రామ ఇంకోటి వారి సంపాదన కూడా పునాది పాలు సర్కారు సంపాదన ముందు ఒక ముఖ్యాల పాలన్నది అయ్యా ఈ తరము కాదు ఈ తరము నుంచి 7 తరాల దాకా కూర్చొని తిన్నా 300 ధనధాన్యం ఉన్నది కానీ అగో కొడుకు లేని కోమలాంగని ఆడవిలేని తల్లి ఉన్నయ్యా 10 దక్కల బంగారం పక్కలో వచ్చి పట్టుకుంటే అర్ధరాత్రి నా పాల్పిస్తుందా బంగారం మనలా అర్ధరాత్రి లేచి నాయనని కడుపులో కాదు వచ్చినా ఆ బంగారం మనల్ని అనుకుంటుందా అమ్మవారు హైమవతి కలకల 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 నిర్యంగా రాజు నందివర్ధన రాజు అమ్మ మాయమ్మ సభ తిరుపతి పెట్టుకుని భార్య వాళ్ళకి వెళ్ళిపోతున్న రాజు నందివర్ధన మహారాజు రాజు బయలు వెళ్ళిండు
నా రామరామో బంధు వంతు మిత్ర భవనాల ముందు ఏరవచ్చి ఆ పేరు వేటి వారిని ప్రేమతో పిలిచారమ్మ. అయ్యో మామ రావే మామ అయ్య మామీ దేవి నీకు ఎవరు చెప్తలేదా పోయి పెట్టిన అనుకుంటే మాయలు అనుకోవాలా చూడబోతే మాయలు అనుకోవాలి. అయ్యో దూరం ఉంటే కనబడా దగ్గర కూర్చున్నాడు ఎరికేనా మీ ఆయన 8 o'clock కలుసుకున్నాం మేము. 8 o'clock ఆట బజ్జి ఏడి మాయనా ఈయన కాదా మాయనే ఈయన మా ఆయనే. ఆయన పేరు పవన్ కళ్యాణ్. నీ పేరు? నా పేరు పద్దు అంటారు. హలో మొద్దు అని ఫోన్ చేస్తాడా? అబ్బో లేదు పద్దు. సరే నీ దొరకానేది 7 మెడలో తయారైతాను ఇప్పుడే. రమన్ బో నువ్వు ఆ చోటు ఉండు మరి. ఏతుంటా కదా నువ్వు బయట ఉండు. నేను బయట ఉండాలి కది నాకని చెప్తానా? అయితే నువ్వు షాప్ అవుతాడు ఉండు అంటారా? అయ్యొచ్చి నా కొంచెం కూడా అసలు అవుతలేదు కాదమ్మా. ఏమన్నా నిన్ను రమ్మంటాడు. ఎవరు నువ్వు అనుకున్నా ఎవరో వాళ్ళ సంసారం చేయాలి. గుణవంతులారా గుర్తున్న పెద్దలారా ఆనాటి ఎత్తలే ఈనాటి కథలు ఈనాటి కథలే ఆనాటి ఎత్తలన్నరమ్మ. గాడి ఖర్చులు పెడితే కథ అర్థం కాదు, పల్లెవెల్లి పెడితే చదువు అర్థం కాదు. తిరంగివి చీనమ కాదు, భారతం కాదు, భాగవతం కాదు, రామాయణం కాదు, పురాణము కాదు. ఇంటనేమో మీ పుణ్యము వినకుంటే మా కర్మకింతే అనుకుంటావు తల్లులారా. రాజన రాజులేనా నగరాన్ని పరిపాలించే రాజు నందివర్ధన రాజు.
రాముడా రాముడా చంద్రాచరణ నగరాన్ని పరిమాణం చేసే బాబు రాజే నంది వరకన రాజు ఆ రాజు బాయి అనుకున్నా మీర పల్లెలు ఎంతో జ్ఞానవంతం అనుకున్నా ఎంతో తెలియగలను అనుకున్నా ఏ కథ కాడికి పోయినా ఏ రామాయణం కాడికి పోయినా ఏ పురాణం కాడికి పోయినా ఏ భాగవతం కాడికి పోయినా అవి సప్పట్లు కొట్టు అన్నాడు సప్పట్లు కొడితేనే చేతులకు ఏళ్ళు గిట్లుంటాయి కొట్టినోళ్ళ చేతులేమో గిట్లుంటాయి కొట్టినోళ్ళ చేతులేమో ఇట్లా కొనుక్కోరాడు కోరిపోతాయి అత్తగారు నీళ్ళు అమ్మగారు నీళ్ళు పట్టగా పడ తక్కువ పడితే ఈత పడి రెండు ముక్కలు పడి ఆడుతుంటే ఈ మొండి చేతులే ఈ చేతి తిట్లంటారు ఈ చేతి తిట్లంటారు అదేం తిరిగింది అవుతుంది ఎక్కడే వెళ్ళాను నూతన నాలుగేళ్ళ వెళ్ళింది నా కూడా అవుతుంది మీరు సప్పట్టు కొట్టబోతే మా మూల్యం పోదలే మా సొమ్మేం పోదలేదు కానీ కొట్టిన వాళ్ళ క్షణంత కొట్టోళ్ళ దుట్టుకుంటుంది అమ్మవారు అమ్మవారు ఇక చెత్తర్లు కప్పులు తీర్చలేడు లోపల లోపల ఒక సంపుడు ఈ మేర పల్లెలు భక్తి సపను భయానిగా కొట్టిర్రా పాడి మీద పడిన మంది ఎక్కే కుర్రాలు ఏలే రాజ్యాలు కోట్లాది ఆస్తి లక్షలాది డబ్బున్నదే అమ్మా అంటారు తల్లులారా తండ్రులారా ఊరు సర్పంచ్ మంచోడైతేనే ఊరు బాగుపడుతుంది వార్డు మెంబర్ మంచోడైతేనే వాళ్ళు బాగుపడతాయి రాష్ట్రపతి మంచోడైతేనే రాజ్యాలు బాగుపడతాయి ప్రధానమంత్రి మంచోడైతేనే ప్రజలు బాగుపడతారు తోలుగొట్టుడు మంచోడైతేనే కథ మంచిగా నడుస్తుంది నందివరదన రాజు బందేసి మేడల్ల గంజనా అత్తమామ సేవ చేసి నాని భర్త సేవ చేసి భాగ్యవంతుడు నా భర్తే నా ప్రతిష్ట దైవం అన్నది నాటోళ్ళు భర్త పోతుందా పనికి ఇంటికి వచ్చే వరకు భార్య ఇంటికాడ తానం చేసి కురుడు దుద్దుకొని చికెల పూలు పెట్టుకొని దృష్టికి పొట్టు పెట్టుకొని చెంబుతో నీళ్ళు ఇచ్చి కచ్చి భర్తకి ఇస్తే ఆ ఆకలి ఎత్తున్నా పోతుంది కొంతమంది ఆడోళ్ళు అతరునామో సొల్లంతగారంగా శివుడంతగారంగా గడ్డ గుడి పెట్టుకొని పరకరం తలకి కుండెదురు నెట్టే అయ్యకి ఏడుల్ల దయ్యం పడుతుంది పిల్లలు చూస్తే దయ్యం మా ఫ్రెండ్ వాడితో మంది ఏతడు పలాంటి షాపుతో పడతాడు
ఎక్కడ కోట్లయితే కోట్లయినాక పది ఆపైనాక పుల్లైతే పుల్లైనాక సొల్లు అప్పుడే మనిల్లు తెలియదు మందిల్లు తెలియదు అలాంటి శ్రీగారు అత్తమామ సేవ చేసి అల్లి రాని మంది సేవ చేసే భాగ్యవంతురాలు నా భర్తే నా ప్రతిష్ట దైవం అన్నది అగో భగవంతుడు సేవ కన్న భర్త సేవ ముందనుకున్నది బయలునా అమ్మవారు హైమావతి నేను కుక్కలు గుంజా ములు ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇక్కడ ఇద్దరికైతే మంచిగా వస్తుంది నోట్ల మాలు ఉత్సవత్తా పాడుకో కాపలు వస్తావా వాళ్ళ దాదాపు ఫిక్స్ అవుతుంది కానీ నీ పోయి అన్నలు ఉండాలి బాలా కాళ్ళకు కడుకుని వస్తాను కానీ ఊరు కడుకుని వస్తాను కానీ ఓ నాయ్య ఓ నా అరిగిన ఇరిని కాదు ఎర్ర కాళ్ళు పాడువాడా ఆయన కాళ్ళు కడగడానికి ఎత్తున అనుకున్నావా ఉప్పు ఎప్పుడు చెక్కి ఎప్పుడు ఉప్పుగా 2 లక్షల రోజు కింద ఊరిన పట్టి పిల్ల అడగాలి మన రాగ తెలుపులు
బస్తాలకు కొమ్ములైనకు కాళ్ళకెళ్ళలేవు చేతులకెళ్ళలేవు మొండిగా మొండిదేనైనా కూలిపోయినట్టు వాళ్ళ భార్య కాళ్ళు కడితే కూసిపోయి అనుకున్నావా లేదు 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 పిల్ల వాడికి జన్మలు ఏ పాపం చేసుకున్నాడో ఈ జన్మకు వానికి వచ్చింది పుష్టి వ్యాధి రోగమమ్మ నీ కాళ్ళు గడను తప్పంటే అయిన గతి రోగం నీ ఏం బంగారం రా జెంట్స్ పంతికాడు వాడు నాకైతే వాడికి నేర్పోతే అనుకుంటున్నా కంత వేరే పుట్టి బంధు పెట్టి బంధు అన్ని బంధు ఆళ్ళ ఉండి బంధు ఇంట్లో కూలర్ పెట్టుకోను వండుకుంటే ఆగిట్ట ఇక్కడ ఎడికిన దగ్గర చేసుకొని దోమనుకుంటా నేను వండుకోవాలి తెలంగాణలో వందంటే బస్సులను ఒడిపోలు ఉన్నట్టు డ్రైవర్లు కండక్టర్ అందరూ వచ్చి ఇళ్లలో ఉన్నట్టు మన సంసారం అవుతుంది పిల్ల నా పేటేమో ఏసీ రోజులు చెట్ల కింద ఎన్నడన్నా వరంగల్కు హైదరాబాద్కు సిటీకి పోయి సాయంత్రం 9:35కి రాకపోతే 9:35 నేను తెల్లం దాకా పిచ్చి కుక్కలు ఇంట్లో బయట తిరుగుతారాగా ఎత్తుకొని అయ్యో భర్తల భవనాలు నింపుకున్నది హైమావతి వారి వెంట చూస్తే తిరగరా నిమ్మకుంటే ముసుకున్నాం సార్ అన్ని మొక్కలు ఉసుకున్నాడు వీళ్ళు హైమావతి ఎంతవరకు చిన్నవా అలా కోమలి పెట్టడానికి సొమ్ములు లెక్క రంది వేణు బామా అటువంటి ధనానికి దండిస్తే మొత్తం మనం గాజులుగా కళ్ళారు ఢిల్లీ దాకా పోను కలిగి వైకుంఠం కలిగి ఉన్నది ఎద్దు గోపురాలు మక్కలు మాలాలు మాలేడే పుష్పరాగాలి చూడు వారం కలిగి ఉన్నది ఎలా రాజ్యాలు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి 8 మీద 8 పాడి మీద 10 మంది ఎంతో కలిగి ఉన్నాయమ్మా
ఆయన ఏ మాత్రం ఇష్టం అనిపించలేనా నువ్వు భార్య కాదా నేను భర్తను కాదా నీదే చేతనే మాత్రం ఇష్టం అనిపించలేనా ఇష్టమైతే నువ్వు ఇష్టమైందాను ఒకవేళ ఇష్టం కాకపోతే ఊళ్ళో స్థానానికి తోలిపోతా పిల్ల కోసానికి వచ్చిండు రామ రామ భార్య గడ్డ మధ్య భర్తను సతి కాపదంటే పతి అన్నారు సతి కాపదంటే సతి అన్నారు నాదా ఒకడైతే సరగలోకం ఎత్తున్నారు పామని ఎందుకు సురిచిన్నమైన వంటివి బాగా నీతోడు తప్ప ఎవరితోడు చెప్పుకుంటారు కదా ప్రాణనాథ మనకున్నదా
కానీ గంటల కలుగుతా సంతానం అల్లాలే పైన అచ్చు సంపాదన ఉండే పైన ఒకటే వంశం ఒకటే గోత్రం ఆడదానికి రెండు వంశాలు రెండు గోత్రాలే ఆడదానికి రెండు వంశాలు ఇట్లా రెండు గోత్రాలు ఎక్కడంటే పుట్టిన కాడికెళ్ళి ఆడది అవగారు వంశం వద్దు అవగారు గోత్రం ఉద్ధరిస్తారు పెరిగి పెద్దయినాక పెళ్లి చేస్తే మెడలోన మంగళం మడ్డ కాడికెళ్ళి ఆడది అత్తగారు వంశం వస్తుంది కదా అత్తగారు గోత్రం ఉద్ధరిస్తారు ఓ కాడ ఉడుతుంది ఓ కాడ చచ్చిపోయి సమావేశులు ఆడినాదా అందుకే అంటారు నాదో మానవ జీవితం అంటే మనమ సిద్ధంగానే నాదా కరెంటు బుగ్గ ఎలాంటిదో మానవ జీవితం ఎలాంటిది నాదా కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయి తెలవది ఈ పొందిన జీవి ఎప్పుడు పండుగ జరిగేది వరకు తెలవది నాదా కాడు రమ్మల్ల నాడు ఊర్వమ్మల్ల నాడు నాదా మన కరవడకు మన భారం పోతనే నాదో మన గట్టిదో గుట్టిదో మనకొక వీటుంటే నాదా సర్కారు పైగా ఆగది సాగుమతి ఆగది నాదా ఇక్కడ చచ్చిపోయిన అసలు అత్తగారింటి కాడున్న బిడ్డకి ఏర్పాటైతే ఏ బిడ్డకు దుఃఖం ఆగునే ఏ బిడ్డకు బాధాగునే అయ్యా మొన్న మా అయ్య మంచిగానే ఉండే మా నాయన ఎట్లా చచ్చిపోయిందని ఇక చేతులున్న పని కోతి పిల్లల బిడ్డ గిద 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 ఇంటి గురికి వచ్చే వరకు ఆ గిట్ట శివమై అయి ఉన్ననాడు ఉన్ననాడు మందిని వాపుకుంటా బిడ్డ గిద 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 ఉరికచ్చి మొక్క మీది పక్క తీసి బిడ్డ మొక్కన మొక్కం పెట్టి ఓ నాదరావే నాదరావే నాలా బిడ్డ నచ్చిన బాబు ఆ గిట్ల నిద్రవతి నాదా నాదరావే నాదా నాయనా నేనచ్చున్నాడు కళ్ళ పండుగలరా అయ్యా గిద 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 ఉరికొచ్చి కాళ్ళకు నీళ్ళిచ్చి అవు కట్టబడి ఎటువంటివే బాబో
నా సుఖమని పెట్టుకొని నాయన ఎక్కడ పోతుందని బిడ్డ ఆ బిడ్డకి ఏం పెట్టినవో ఏం పోసినవో ఏ సీర తెచ్చినవో ఏ రైగా వడ్డించినవో గన్ని ముచ్చట్లు ఆడ ఇళ్ళలు వాళ్ళు ఇచ్చుకుంటూ ఏడితే సచ్చిన మన జీవి సరగవంతు నాదా అందుకే అంటారు నాదో కావాళ్ళు మోసేది కొడుకులు కన్నీళ్ళు తీసేది బిడ్డలు లంగో దొంగ కొడుకు ఉండాలి ఎట్టిదో గుడిదో బిడ్డ ఉండాలంటారు నాదో గండువారి సంస్థానము చిన్న సమ్మయ్య ఆ తల్లి రాధవ కనుకున్నది నాకిద్దరు కొడుకులని నాకిద్దరు కొడుకులని నా తల్లి సమ్మయ్య నా తల్లికి రాధవా రామలూరునే రామో నాకిద్దరు కొడుకులని అయినా కాటం ఏది కాళీ కట్టం ఏది కొడుకులా అనుకునే అనుకునే నాకిద్దరు బిడ్డరాని నాకిద్దరు కొడుకురాని కాకి నమ్మలేదు గంటకు నమ్మలేదు కంటిలాగని బాబా నీతుగా కొడుకులాను అనుకున్నదా ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసిండు ఇద్దరు బిడ్డలకు పెళ్లి చేసిండు నాకొక బిడ్డని నాకిద్దరు కొడుకులని నాకొక బిడ్డని అయినా కట్టం ఏది కానీ కట్టం ఏది అనుకున్నడా సమ్మయ్య ప్రాణం బొంగ ధనవాది గర్జన డబ్బాది గర్జన ఎండాది గర్జన బంగారం అది గర్జన నా కొడుక రవీందరు బాబు ఓ నా కొడుక ఇంతవాడి నా కొడుకు రాకపోతే నా కొడుకు రాగపాయను నీతో చూసేది బాబు ఓ తన్న కొడుక ఓ కొడుక కొడుక సుధాకరు నువ్వు వైరతో నాకు దొరికరా కొడుక మంచాల వండుకొని సమ్మయ్య ప్రాణం పొంగ చచ్చిపోయిన కాకొడుకు కాకొడుకు సుధాకరయ్య కొడుకల్లా గాలి కట్టనా ఓది కొడుకో నా కడపన ఉట్టినా ముందుగానే నీకు తగ్గదుడు కదా కొడుక అందుకే అంటారే అమ్మా కన్నోళ్ళు చచ్చిపోతే అరే కడుపులో పుట్టినోళ్ళు అమ్మను మరిచిపోతారు అయ్యను మరిచిపోతారు కానీ కడుపులో పుట్టిన కొడుకు చచ్చిపోయిన బిడ్డ చచ్చిపోయిన కన్నోళ్ళు కాటపడదాకా కొడుకును బరవలే సుధాకరు నీ బిడ్డలు రా కొడుకు వాళ్ళని పిల్లలు రా నాయనా వాళ్ళ కట్టమేను తీరా కొడుకు వాళ్ళ సుఖమేను తీరా సుధాకరు వాళ్ళ గత కోతలు వేసి దానికి తగిన పతంగి ఇన్ని రోజులు భూమి ఉంటే నా చిన్న కొడుకు పిల్లలని వాళ్ళకే కట్టం వచ్చిన ఏ బాధ వచ్చిన రాని పిల్లలారని దగ్గర విడుచుకున్నారా కొడుకు నేను తాతను పోతల్లనే బిడ్డ
ఓరి కొడుకా పెద్ద కొడుక రవీందరు నీ తమ్ముని పిల్లలు ఉంటాను రా కొడుకో ఓ కోడలా రమాదేవి నీ పిల్లలు నీకే కోరాడే ఓరి కొడుక రవీందరు నీ తమ్ముని పిల్లలు తక్కువ రాలేదు రా కొడుకో రేపు రేపటి కల్ల వాళ్ళకి ఏదన్నా బాధేస్తారా కొడుకా నా తమ్ముని పిల్లలు అని దగ్గర ఎత్తుకోదనైనా వాళ్ళతోటి నాకే మరణ దూరం పెట్టి దూసరించకురా కొడుకో నువ్వేమన్నా పన్ను పొలాలు పట్టుకొని ఇంటికి వచ్చినాడు తమ్ముని పిల్లలు ఎదురుగా వాళ్ళకు పనులు ఇవ్వకుంటే పోతేరా కొడుకు మా బాబు ఉండేది ఉంటే మాకు పనులు తెచ్చు మా పెద్ద బాబు ఒకటి అబ్బాయి రెండు అబ్బాయి అని ఆ పిల్లలు గిదగిదగిదగిది ఇంట్లో గురికి రా కొడుకో గొడకుల్ల పోటు గాడికెత్తి నాయనరు మా పెద్ద బాబు పనులు ఇయ్యలేదే ఆయన నన్ను ఎవరి చేతులు పెట్టినదే బాబు నన్ను గట్ట కోతలు ఎత్తివా నానా గాలి తగిన పతంగి ఎత్తివాని అలా పిల్లలు ఎడతారు నా నాయన ఓ కోడలా ఉమ్మవా నువ్వు ఒంటరి కోతివే బిడ్డ భర్త లేని ఆడదానికి పదనామలు ఎక్కువ ఓ కోడలా ఉమ్మవో నీకెన్ని బాధలు వచ్చినా ఎంత గడ్డ వచ్చిన నీ పిల్ల సాదుకోవే బిడ్డ నువ్వు దిక్కు వల్ల మంచివే చెట్టు దీవున్నది గుట్ట దీవున్నది కానీ కోడలా ఉమ్మవ్వ నీకు దీవు లేదు నీ మామని వెళ్ళిపోతానే విట్టు నేను భూమి మీద నేను విట్టే నా తమ్ముని పిల్లలు నా చిన్న కొడుకు పిల్లవాడి దగ్గర తీసుకునే మామను పోతల్లనే విట్టు నీ కట్టం నేను చూడరాను సుఖం నేను చూడరానమ్మా ఓ విజయ విజయవా నీ బాబు నెల్లి పోతల్లనే విట్టు ఏ బిడ్డలకైనా అమ్మయ్య ఉన్నన్ని రోజులే ఆడళ్ళ గర్వగారింటి కాడ వైపోయిన పండుగ నీ బాబు వెళ్ళిపోతానే విటు నా చేతి అన్నం నీకు బాగి లేదు నీ చేతి అన్నం నాకు బాగి లేదమ్మా ఓరి కొడుక రవీందరు కోడల రమాదేవి ఓ చిన్న కోడల ఉమ్మవ్వ అయ్యలేని నా బిడ్డరా కొడుకా రవీందరు ఆడళ్ళకి అమ్మగారిల్లంటే దేవుని గుడి లాంటిదిరా కొడుకో గుళ్ళే పోతే మనుషులకైతే నిమ్మలమైదు అమ్మగారింటికి వచ్చిన బిడ్డలకు కంట నిమ్మలమైతుందిరా కొడుక మా చిన్న చచ్చిపోతే మా పెద్ద లేడా మా వదిన లేదా మా చిన్నవైన ఉమ్మమ్మ లేదని నా బిడ్డ విజయవ్వా నేను మా వరకు చెప్తానని మా తమ్ముడి పిల్లలు చెప్తానని నా పెద్దన్న లేక నా వరకు లేక నా వరకు లేదని నా బిడ్డ విజయవ్వర కొడుకు వాళ్ళ పోలేసి మీ ఇంటికి వచ్చి నాడున కొడుకు మీరు మందరయ్యకుండా మీ ఇంట్లో మీరుంటే నా బిడ్డ విజయవ్వా మా యొక్కడు లేకపోతే మా పెద్దన్న మందలేయలేదు మా వదిన మందలేయలేదు మా చిన్న వదిన ఉమ్మవ మందలేయలేదని నా బిడ్డ విజయమ్మ అయ్యనాది కచ్చి ఆ గిద ఇంట్లోకి పోయి కొడుకుల పోటు కాడికి వచ్చి ఓరైనా సమ్మయ్యు నీ కొడుకు మందలేయలేదు ఆయన నీ కోడళ్ళ మందలేయలేదని నా బిడ్డ విజయమ్మ ఆ ఫోటో ముందు పెట్టుకొని తమ్ముడు ఫోటో ముందు పెట్టుకొని నా బిడ్డ ఎడుతుందిరా అర్థపోతే నా బిడ్డ నా కొడుగా అర్థపోతే నా బిడ్డ విజయ ఎడుపువాలి నా కొడుగా అందుకే అంటారు కొడుకో ఆడళ్ళు వరము కోరుకుంటారు రా వెంకటేశ్వర్ల గుడి ఎత్తున్నదారు అమ్మగారి ఇల్లు కలిగి ఉన్నదారు ఓ కోడలారా మాదేవి ఓ కోడలా ఉమవ్వ మీ అమ్మ మీకే కోరాడే మీ అత్తరాదమ్మ మీకు తక్కువ రాలేదు బిడ్డలారా మీరు అన్నం తింటే
మీ అత్తరాదమ్మా ఆకలి యాకిట్లా కూర్చుంటది కానీ నాకు బుక్కెడు అన్నం పెట్టమని అడగదమ్మా మీరు తినేది పెట్టుంది కోడల్లో తాగేది పోయిండు బిడ్డలారా మీరు పల్లెసి చూసరిచ్చినట్టు ఏమిడితే ఈ కోడళ్ళు గిట్లందరూ నా కొడుకు చిన్న కొడుకు చచ్చిపోయారని మీ అవ్వ మనాది పెట్టుకుంటే రారెల్లరు కేలు కుడితే మందు ఉన్నది పాము కొడితే మందు ఉన్నది తండ్రి వైర్ రోగానికి మందు ఉన్నది కానీ మనాది రోగానికి మందు లేదు రానా ఆత్మగల్లా సమ్మయ్య ప్రాణం పోతే గా బిడ్డ విజయమ్మ కొడుకు పిల్లలు బిడ్డ పిల్లలు తాత చచ్చిపోయిన మొత్తలా ఏర్పాటైతే గా మనవరాలు మనవల గిద గురి కట్టి సమ్మయ్యద వీలవాడి ఎంత వీధి కోడి తమ్ముకొని కిందలేరుకొని పుచ్చినట్టు ఒక్కొక్క ముచ్చట వాళ్ళు ఇచ్చుకుంటే ఏడితే మనవరాళ్ళ కన్నీరు మనవల కన్నీరు కొడుకుల కన్నీరు కోడళ్ళ కన్నీరు సమ్మయ్యద వీలవద్దనాడు సత్యుల జీవి సరగరాడు బిడ్డలు కనాలి లోకం మీద పేరు బక్యాది పేరు వందనాలి ఆడితో ఒక వరం కోరుకుంటది రాదా తల్లి గర్భమునములు ఇచ్చినప్పుడు అనుకుంటది నేను ఒక అందమైనప్పుడు పుట్టాలే ఎది పెరిగి పెద్దయినాక ఆడది పువ్వులు కోరుకోదు జాగలు కోరుకోదు ఎండి కోరుకోదు బంగారం కోరుకోదు నేను చేసుకునే భర్త సక్కరోడు చదువుకున్నవంతుడు జ్ఞానవంతుడు కావాలి తొడుసూరు కానుమల కొడుకుని అనాలే మనసులు కాపుడు బిడ్డని అనాలే నేను ముత్తైదు సాగు రావాలే కానీ ముంద సాగు రావద్దని అడిది వరం కోరుకుంటది నాదా అడి విల్లాలు లేక కొడుకు బిడ్డ తిన్న ఉదరికి దిగిన ఉరిగచ్చి కాళ్ళ మీద పడి చెడ్డ వీధి పోయి తనుకొని ఒక్కొక్క ముద్ర వల్లించుకుంటా భర్త కాళ్ళ మీద పడుతుందా ఎన్నడైనా నేను కచ్చేరు బంధు పెరుగుతుంది కిలకిల